హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు 8వ తారీఖు. నాకు నిన్న రాత్రి ఆ పరమశివుడి అనుగ్రహం దొరికింది, ఆజ్ఞాపించాడు. దానివల్ల నేను ఈరోజు అరుణాచలం బయలుదేరాను. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను ఈ దర్శనం విజయవంతంగా కొనసాగించాలని, ఆ పరమశివుడి ఆశీస్సులు కూడా నాతో పాటు మీ అందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. గైస్, అందరికీ ఒకటి చెప్తాను, మనం అనుకుంది ఎప్పుడు జరగదు. ఏది జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. నేను ఈ ప్రయాణం ముందు ప్లాన్ చేసుకోలేదు, అలాగని ఎప్పుడు ఏ రోజు అనుకోలేదు. సడన్గా దేవుడు కళలోకి వచ్చి ఆజ్ఞాపించాడు, నేను బయలుదేరడం జరుగుతుంది. ఈ ప్రయాణం నేను ఎప్పుడు ఇంతకుముందు చేయలేదు, ఇదే మొదటిసారి అనుభవం నాది. అలాగే రేపు నా పుట్టినరోజు ఉంది. రేపు దర్శనం అవ్వాలని నేను గట్టిగా అనుకుంటున్నాను. దయచేసి మీ అందరి ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గైస్, ఇప్పుడు రీచ్ అయినా, పొద్దు నుంచి ప్రయాణం చేసి ఇప్పుడే రీచ్ అయినా అరుణాచలం టెంపుల్. దేవుడు ఆజ్ఞించాడు, నేను వచ్చేసిన. పప్పా పైసలు లేవు దారి లేరు. ఇది అరుణాచలం టెంపుల్. రాజగోపురం చూపిస్తా చూడండి. మా ఓం నమ శివాయ టెంపుల్ చూడండి. గైస్, రీచ్డ్, విజయవంతంగా రీచ్ అయినా. అదంతే, ఆజ్ఞించిండు, కస్టమర్ వచ్చేసిండు, అదంతే. ఇప్పుడు ఈ దివ్య పరీక్షను మనం పూర్తి చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఈ మ్యాప్, ఇది రోడ్డు, ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేయాలి. గోపురం పరవర్తి 14 కిలోమీటర్లు ఉంటుంది. 14. గెట్ రెడీ ఫోక్స్, స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెష్ అప్ అయ్యి గైస్, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను. ఆ శివయ్య ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి కావాలని వేడుకుంటున్నాను. అందరికీ మన శివయ్య ఆశీస్సులు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రుడు ఎంత నిండుగా ఉన్నాడు. స్టార్ట్ అయిపోయింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
నా శివుడు నా భక్తిని మెచ్చి నాకు అనుమతిస్తే వర్షం పడుతుంది. కావాలంటే చూడండి, ఖచ్చితంగా లైవ్లో చూపిస్తా. వర్షం పడుతుంది చూడండి. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, చూడండి. శివయ్య నాకు అనుగ్రహం ఇచ్చాడు. ఓం నమ శివాయ. గాయస్ వర్షం పడుతుంది. అయినా సాధించాలి. నమ్మకం ఉంటే చాలు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఉంటాడు దేవుడు మన వెంబడి వచ్చేస్తాడు, మనం వెంటే ఉంటాడు. నమ్మకం ఉంటే చాలు. శివయ్య నేను వర్షం అడిగిన కరెక్టే, కానీ ఇంత వర్షం వచ్చింది అయ్యా. గాయస్ నన్ను శివయ్య పరీక్ష పెడుతుండు, వస్తాడా రావడా అని. ఫైనల్గా 1:30 అవుతుంది టైము, ఇంకొక 2.5 కిలోమీటర్స్ ఉంది. వస్తున్న శివయ్య వర్షంలో నానుకుంటుంది. ఓం నమ శివాయ. గాయస్ మొత్తం ఫుల్ చీకటి ఉంది, కరెంటు పోయింది. చాలా టెస్ట్ చేస్తుంది దేవుడు. ఓం నమ శివాయ. 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 ఘోరంగా వర్షం పడుతుంది, అందరికి భయపడుతుంది. ఓం నమ శివాయ. ఈ అన్నయ్య తీసుకొచ్చారు. ఓం నమ శివాయ. శివ పరీక్ష పెడుతున్నాం, మా గుడి దగ్గరికి వస్తారు లేదని కలిసి వేసి. ఓం నమ శివాయ. వర్షం అయితే ఘోరం పడుతుంది ఫ్రెండ్స్, ఘోరం అంటే ఘోరం పడుతుంది వర్షం. ఇదేం భక్తి దేవుడా, ఘోరంగా భక్తి. నా భక్తిని ఒప్పుకున్నావు కరెక్ట్గా ఆపేయి, అందరూ ఆగమవుతుంది. ఇంకోటి గైస్ దర్శనం అయిపోయింది, గిరి దర్శనం అయిపోయింది. దేవుడు పరీక్ష పెట్టాడు. మొత్తం మీద 14 కిలోమీటర్లు కంప్లీట్ చేసి దేవుడి దగ్గరికి వచ్చాను. చూడండి గైస్, మళ్ళీ వచ్చాను, దర్శనం అవుతుంది. ఓం నమ శివాయ. అయిపోయింది, దేవుడు పరీక్ష పెట్టిండు. అయినా బ్లెస్ చేసాం, నా భక్తి పెట్టి బాణానే బాణ కురిపించిండు. థ్యాంక్ యూ శివయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమ శివాయ. శంభో శంకర.